ప్రణయతేజ్ ఘటనలో సీసీటీవీ వీడియో చూస్తే సిపిఆర్ ప్రారంభించాల్సిన కీలక సమయం క్లాస్ రూమ్ లోనే గడిచిపోయినట్టు కనిపిస్తోంది. స్పృహ తప్పిన పిల్లాడిని ఆ టీచర్ ఎందుకు ఎత్తుకుని తీసుకెళ్లలేదు? ఈ ప్రశ్న నన్ను ఇప్పటికీ బాధిస్తోంది. విచారణ పూర్తయితే సమాధానం వస్తుంది, కానీ మనం అడగాల్సిన ప్రశ్నలు మరికొన్ని ఉన్నాయి. ప్రతి విద్యా సంస్థలో కొంతమంది టీచర్లు, స్టాఫ్, పీఈటీలకు సిపిఆర్ శిక్షణ తప్పనిసరి కావాలి. ప్రతి స్కూల్లో ఏఈడి ఉండాలి. దాన్ని వాడగలిగే శిక్షణ పొందిన వ్యక్తి ఒక్కరైనా స్కూల్ సమయం ముగిసే వరకు అందుబాటులో ఉండాలి. విద్య అంటే కేవలం పుస్తకాలను బట్టి పట్టడం, దాన్ని అప్పచెప్పడం కాదు. విద్య అంటే విజ్ఞానం. అందులో చదువుతో పాటు ఆటలు, కళలు అన్నీ ఉంటాయి. పిల్లలు ఇంటికన్నా స్కూల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఒత్తిడి తగ్గాలంటే ఆటలు చాలా అవసరం. కానీ ఈరోజు ఎన్ని పాఠశాలలో నిజమైన క్రీడా మైదానాలు ఉన్నాయి? ఇప్పటికే ఉన్న విద్యా సంస్థలకు స్పష్టమైన గడువు విధించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి క్రీడా మైదానాలు లేని విద్యా సంస్థలు అవసరమైన క్రీడా సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అత్యవసర సమయంలో అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వంటివి రావడానికి సరైన రవాణా మార్గం లేని స్కూల్స్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక ప్రాణం పోయింది, దాని నుంచి పాఠం నేర్చుకుని మరో ప్రాణాన్ని కాపాడగలిగితే ఆ పోయిన ప్రాణానికి మనం నిజమైన విలువను చేకూర్చిన వాళ్ళం అవుతాం. ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం నడిచేది నిజమే అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తల్లిదండ్రుల భయాన్ని దూరం చేస్తూ విద్యార్థుల భద్రతను మరింత పటిష్టం చేస్తూ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.